ప్రారంభమైన ఈ చలాన్ ప్రక్రియ సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రారంభించిన ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి రోజు నుంచి ఈ చాలన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఈ సిస్టమ్ హైదరాబాద్ సిటీలో సైబరాబాద్ సిటీలో ఉండేది. ఇప్పుడు ఇది జిల్లాలో కూడా స్టార్ట్ చేశాము. అంటే ఇప్పటి నుంచి ఎవరు డైరెక్ట్ మాకు నగదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మేము ఆపితేనేమో మేము అతనికి అక్కడనే చాలన్ ప్రింట్ చేసి అతనికి ఇచ్చేస్తాము. ఇస్తే అతను పైసలు మాత్రం బ్యాంకులో కట్టాలి. బ్యాంకులోనో ఈ సేవలను కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అందులో రాస్తాము, అక్కడ కట్టేసేయాలి. ఆపకపోతేనేమో మేము ఫోటోలు తీస్తాం అంతే. ఏదైనా విజిబుల్గా కనబడే వైలేషన్స్ ఉన్నాయనుకోండి, అంటే హెల్మెట్ లేకుండా వెళ్ళడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ట్రిపుల్ రైడింగ్ పోయినప్పుడు మేము ఆ వెహికల్ని ఆపం, కేవలం ఫోటో తీస్తాం అన్నట్టు. ఫోటో తీసి ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా వాళ్ళ ఇంటికి పోస్ట్లో చాలాను పంపిస్తాం. అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు పోలీసులకు మధ్యన ఘర్షణ వాతావరణం పోతుంది దీనివల్ల. ఇంకోటి ఎక్కువ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మాన్యువల్గా అయ్యేసరికి చాలా టైం పట్టేది, ఆపడము, పైసలు తీసుకోవడము, చాలాను రాసి వాళ్ళకి ఇవ్వడం, దానివల్ల చాలా టైం పట్టేది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ చాలన్ ద్వారా ఏంటంటే ఎక్కువ కేసులు నమోదు చేస్తాము. దానివల్ల పబ్లిక్ కూడా ఎట్లాంటి ఆపి వెహికల్ చెక్ చేయడం వల్ల వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. ఇంకోటి ఆర్గ్యుమెంట్లు నడుస్తాయి. కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువ టైం వేస్ట్ కాదు. అయితే ఈ చాలన్ ఉంది కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ ట్రాఫిక్ నిబంధనల్ని పాటించండి, అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్సులు అట్లాంటివి లేకుండా నడపొద్దు, తాగి నడపొద్దు. ఎందుకంటే ఇప్పుడు మాకు మళ్ళీ మీ ఇంటికి వస్తుంది ఈ చాలన్, అది మీరు పే చేయకపోతే మీ వెహికల్ మీద అట్లాగే పెండింగ్ ఉంటుంది. ఆ వెహికల్ని మీరు అమ్ముకోలేరు. అమ్ముకుంటప్పుడు మళ్ళీ అవన్నీ కడితే కానీ కొన్న వాళ్ళు తీసుకోరు. ఇంకోటి మీరు ఈ చాలన్ కట్టకపోతే మళ్ళీ తనిఖీలు చేసినప్పుడు మేము చెక్ చేస్తాం ఆ వెహికల్ మీద ఎన్ని ఈ చాలన్లు ఉన్నాయో. అది ఒక వారం లోపల కట్టకపోతే ఆ వెహికల్ని మేము డీటైన్ చేయాల్సి వస్తుంది రూల్స్ ప్రకారం. కాబట్టి ప్రజలందరూ ఇదంతా మీ సేఫ్టీ కొరకే ఇవి చేస్తుంది. ఎవరి కొరకంటే ఏదో పబ్లిక్ సేఫ్టీ కొరకే మేము చేస్తున్నాం. ఎందుకంటే ఎవరో ఒక్కరు చేసిన తప్పిదానికి అమాయకులు బలవుతారు. ఇప్పుడు ఒక్కతను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ రాకుండా నడపడం వలన అమాయకులైన ప్రజలు బలవుతారు. పిల్లలు, స్కూల్ పిల్లలు, రోడ్ల మీద వెళ్ళే మహిళలు, స్కూల్ పిల్లలు, అట్లాంటి వాళ్ళు యాక్సిడెంట్ గురై చనిపోతారు. ఒక వ్యక్తి తాగి లారీ నడపడం వల్లనో లేకపోతే కారు నడపడం వల్లనో అతను సేఫ్గా ఉంటాడు, కానీ అమాయకులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి అమాయకులు బలవుతారు. కాబట్టి వీటి ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ట్రాఫిక్ డిసిప్లిన్ క్రియేట్ చేయడము, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడము, ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడము. దీనివల్ల అల్టిమేట్గా ఏంటంటే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి, ఈ రోడ్ సేఫ్టీ అనేది ఉంటుంది. అందుకొరకే ఈ చాలన్ సిస్టమ్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే ఇందులో ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. మా పోలీసు అయినా సరే, మా పోలీసు వెహికల్స్ అయినా సరే, మా పోలీస్ సిబ్బంది వెహికల్స్ అయినా సరే, ఎవరిదైనా సరే తప్పదు. దీంట్లో ఎవరి ఎగ్జంప్షన్ లేదు. దీనికి పాత్రికేయ మిత్రులు కూడా సహకరించాలని కోరుతున్నాను. ఇప్పటి నుంచి జిల్లాలో ఎక్కడా మాన్యువల్గా పైసలు వసూలు చేయడము, తీసుకొని చాలని చేయడం ఆ పద్ధతి ఉండదు. ఈరోజే లాస్ట్ ఇయర్.